ఉద్యోగస్తుల సహకారం లేకుండా ఏ ప్రభుత్వం ముందుకు సాగదని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు తప్ప ఏమీ ఇవ్వడం లేదన్నారు. గత ఏడాది మార్చి నుండి 20,500 మంది ఉద్యోగులు రిటైర్డ్ అయ్యారని తెలిపారు. ఇక ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన బెనిఫిట్లు బిల్లులు ఇవ్వాలని కోరారు. టీఏడీఏ మాట లేదు, పీఆర్సీ ఊసే లేదు అన్నారు. ఉద్యోగస్తుల సహకారం లేకుండా ఏ ప్రభుత్వం కూడా ముందుకు సాగదు. ఇది నిజం. గత ప్రభుత్వము 15వ తారీఖు జీతాలు ఇచ్చుకుంటా కనీసం రిటైర్ అయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అన్న జరిగింది. కానీ ఈ ప్రభుత్వము వారు చేసింది చేయొద్దు కాబట్టి, వారు 1వ తారీఖు జీతం ఇవ్వలేదు కాబట్టి నేను 1వ తారీఖు జీతాలు ఇస్తాను, వాళ్ళు రిటైర్మెంట్ పైసలు ఎప్పటికప్పుడు ఇచ్చారు కాబట్టి మేము రిటైర్మెంట్ పైసలు ఆపుతాము, గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తామనే విధానాలే తప్ప ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉన్నటువంటి అధికారుల కష్ట సుఖాల గురించి మాట్లాడే పరిస్థితి ఈ ప్రభుత్వానికి సమయం దొరకట్లేదు. మార్చి 2024 నుంచి గత నెల వరకు 20,500 మంది రిటైర్ అయ్యారు. రిటైర్ అయినటువంటి వ్యక్తులకు రిటైర్ కాగానే వాళ్ళ డబ్బులు వాళ్ళకు ఇచ్చేయాలి. అంటే ఇన్సూరెన్స్ డబ్బులు, లీవ్ ఎన్కాష్మెంట్లు, గ్రాడ్యుటీ ప్రాఫిట్ అంటే జీపీఎఫ్లు, ప్రావిడెంట్ ఫండ్ కానీ ఇవన్నీ కూడా సరెండర్ లీవ్స్, లీవ్ ఎన్కాష్మెంట్స్ ఇవన్నీ కూడా